హాయ్, వెల్కమ్ టు విఎల్ఐ ట్రైనింగ్. ఈ వీడియోలో నేను మనకి ప్రో ఎలిమెంట్స్లో ఉన్న గ్యాలరీ ప్రో ఎలిమెంట్ అంటే గ్యాలరీ విడ్జెట్ గురించి ఒకసారి చూద్దాము. సో గ్యాలరీ విడ్జెట్ని నేను 2 కాలమ్ లేఅవుట్ తీసుకుని ఒక దాంట్లో గ్యాలరీ విడ్జెట్ని పెడుతున్నాను. ఓకే, గ్యాలరీ విడ్జెట్ అనొచ్చు, గ్యాలరీ ప్రో ఐకాన్. ఓకే, ప్రో ఎలిమెంట్, సారీ ఐకాన్ కాదు, ప్రో ఎలిమెంట్. సో దాన్ని డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత మీకు సింగిల్ అని యాక్చువల్గా ఇది డీప్లికేటెడ్, కొన్ని వెర్షన్లో ఇది అసలు రావట్లేదు. ఒకసారి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సింగిల్, మల్టిపుల్ అని 2 ఆప్షన్ ఉంది. మల్టిపుల్ అంటే మనకి ఏం కనపడుతుందో చూడండి, యాడ్ ఐటమ్ అని చెప్పి కనపడుతుంది కదా, న్యూ గ్యాలరీ. సో ఫస్ట్ ఒక గ్యాలరీని రైట్, ఇందులో కొన్ని ఎలిమెంట్స్ని పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ సింగిల్ తీసుకుందాం, తర్వాత మల్టిపుల్ తీసుకుందాం. ఓకే, సో సింగిల్ తీసుకున్నాను. సింగిల్లో ఒక 5 ఇమేజెస్ యాడ్ చేద్దాం. రైట్, వీటిని క్రియేట్ న్యూ గ్యాలరీ, ఇన్సర్ట్ గ్యాలరీ. రైట్, సో ఇక్కడ ఒక గ్యాలరీ మనకి క్రియేట్ అయింది. రైట్, ఇక్కడ ఏం చేద్దాం అంటే మల్టిపుల్ తీసుకుందాం. గ్యాలరీ మల్టిపుల్లో మనకి న్యూ గ్యాలరీ, దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కొన్ని ఇమేజెస్ని తీసుకున్నాం. ఓకే, సో ఇంకో గ్యాలరీ తీసుకున్నాం, యాడ్ న్యూ. ఇక్కడ కొన్ని ఇమేజెస్. సో అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసి ఒకసారి మన సైట్ని ఓపెన్ చేసి అసలు ఏ విధంగా డిస్ప్లే అవుతున్నాయో చూడండి. సింగిల్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, మల్టిపుల్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ ఇదంటే దీని మీద క్లిక్ చేశాను నేను. క్లిక్ చేస్తే మనకి ఆల్బమ్ లాగా డిస్ప్లే అవుతుంది. క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, న్యూ గ్యాలరీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీటికి నేమ్ చేంజ్ చేస్తే బాగానే ఉండేది. ఆల్ అంటే అన్ని ఇమేజెస్ డిస్ప్లే అవుతున్నాయి. రైట్, సో ఇప్పుడు సింగిల్, ఇవన్నీ కూడా మనం మల్టిపుల్ తీసేసి సింగిల్లోకి వెళ్ళి అసలు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయని చూద్దాం. దీనికి కామన్గానే ఉంటాయి ప్రాపర్టీస్. రైట్, ఇక్కడ 6 ఇమేజెస్ సెలెక్టెడ్ అంటుంది. రిమూవ్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఆర్డర్ బై డిఫాల్ట్ ర్యాండమ్గా కూడా డిస్ప్లే అయ్యేటట్టు మనం గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ని చూసుకోవచ్చు. తర్వాత లేఅవుట్ వచ్చేసి గ్రిడ్ జస్టిఫైడ్ అని చెప్పే ఆప్షన్ ఉంది. జస్టిఫైడ్ ఏ విధంగా కనపడుతుందో చూడండి. ఓకే, లేదు మసోని అని చెప్పే ఆప్షన్ ఉంది, మసోనరీ అని చెప్పి ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత కాలమ్స్ వచ్చేసి 4 కాలమ్ తీసుకున్నాం కదా, లేదు మీరు 2 కాలమ్ కావాలంటే 2 కాలమ్ తీసుకోండి. ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతున్నాయి. తర్వాత స్పేసింగ్ అంటే ఏమవుతుందో చూడండి. సో లేజీ లోడ్ అనేది ఎప్పుడు మీరు అనేబుల్ చేసి పెట్టుకోండి. లేజీ లోడ్ ఓకే, ఓపెన్ చేసినప్పుడే లోడ్ అవుతూ ఉంటాయి అవి. మీకు అది ఎలా తెలుస్తుంది అంటే ఓపెన్ చేసినప్పుడే లోడ్ అవుతాయి అనేది. ఇప్పుడు చూడండి, ఈ గ్యాలరీలో ఇంకా కొన్ని ఇమేజెస్ని నేను పెడుతున్నాను. లేజీ లోడ్ అంటే మనం స్క్రోల్ చేసే కొద్దీ ఐటమ్స్ అవి లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసి ఒకసారి మన సైట్ని ఓపెన్ చేసి చూద్దాం. రీలోడ్, లేజీ లోడ్ వల్ల యూజ్ ఏంటో అప్డేట్ చేయండి. అన్ని మెల్లమెల్లగా మనం కిందకు వచ్చే కొద్దీ లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కొద్దిగా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే లోడ్ అయిపోయినాయి. మీకు గూగుల్లో లేజీ లోడ్ ఆప్షన్ మీకు క్లియర్గా కనబడుతుంది. గూగుల్లోకి వచ్చి ఆ గూగుల్ ఇమేజెస్లో ఏమనుకుంటాం,
వెదర్ అని చెప్పుకోవచ్చు. సో ఫారెస్ట్ యానిమల్స్ అని చెప్పి సెర్చ్ కొట్టారు. సెర్చ్ కొట్టి ఇమేజెస్లోకి వెళ్ళాడు. ఓకే, చూడండి ఇప్పుడు చూసారా, మనం లోడ్ చేసే కొద్దీ లోడ్ అవుతూ ఉంటాయి ఇమేజెస్. ఇక్కడ చూడండి, ఇంకా లోడ్ అవ్వలేదు, ఇది కూడా మెల్లమెల్లగా లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది లేజీ లోడ్ వల్ల యూజ్. సో మన దాంట్లో ఎక్కువ ఇమేజెస్ ఉంటే దాన్ని లేజీ లోడ్ పెట్టుకోవడం వల్ల మనకి స్పీడ్ అనేది మంచిగా, సైట్ స్పీడ్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. తర్వాత సో ఇక్కడ ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. కొన్ని ఇమేజెస్ని తీసేద్దాం. రైట్, తర్వాత మనకి స్పేసింగ్ అని చెప్పి కాలమ్స్, 2 కాలమ్స్ ఇది చూశారు మీరు. తర్వాత లింక్ మీడియా ఫైలా లేకపోతే కస్టమ్ యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఇమేజ్ సైజ్ 300x300 పెట్టుకోండి. నాకు కావాలంటే చేంజెస్ చేసి చూడండి. తర్వాత ఓవర్లేలో టైటిల్, బ్యాక్గ్రౌండ్, టైటిల్ అనేది టైటిల్ పెట్టుకున్నాం అనుకో, ఈ ఇమేజ్కి ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు వరకు మనకి ఇమేజ్కి టైటిల్ డిస్ప్లే అయిందా? అవ్వలేదు కదా. ఓవర్లే ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి చూద్దాం ఓవర్లే. సో ఓవర్లే ఇప్పుడు ఆన్ చేస్తుంది కదా. టైటిల్ వచ్చింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎనేబుల్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసాం. చెప్పండి, మీకు తెలుస్తూ ఉంటుంది. రైట్, తర్వాత టైటిల్గా ఏం డిస్ప్లే కావాలి, నన్ను పెట్టుకున్నాం అనుకో, టైటిల్ ఏమో మనకి డిస్ప్లే కాదు. ఇప్పుడు చూడండి, టైటిల్ ఏమో డిస్ప్లే అవ్వట్లేదు కదా. లేదు, టైటిల్ ప్లేస్లో టైటిల్గా నాకు డిస్క్రిప్షన్ డిస్ప్లే కావాలి. డిస్క్రిప్షన్ కూడా ఇమేజెస్కి డిస్క్రిప్షన్స్ ఏమీ లేవు, ఓన్లీ టైటిల్ ఉంది. కాబట్టి టైటిల్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్ ఓవర్లే కింద కనపడుతుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసినప్పుడు, ఆన్ చేసినప్పుడు ఎలా కనపడుతుంది ఇమేజ్, కొద్దిగా షేడ్ అవుతుంది ఇమేజ్. కానీ బ్యాక్గ్రౌండ్ని ఆఫ్ చేసి ఉంచామనుకో, అప్పుడు మనకి ఇమేజ్ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది, క్లియర్గా, అదే షేడ్ అవ్వట్లేదు. ఓకే, తర్వాత డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్ కింద కూడా మనం టైటిల్ పెట్టుకోవచ్చు. దాన్ని ఇమేజ్ కింద డిస్క్రిప్షన్ కనపడుతుంది, డిస్క్రిప్షన్ కూడా కనపడుతుంది మనకి. ఓకే, సో ఇది నన్ను పెట్టేసుకున్నాం. తర్వాత స్టైల్లో మనకి ఇమేజ్ నార్మల్గా ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ పెట్టుకున్నాను అనుకో, కనపట్టలేదు. ఒకసారి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనకి ఇక్కడ కనపట్టలేదు. పవర్ కలర్ మార్చుదాం పోనీ. తెలియట్లేదు, అబ్జర్వ్ చేయండి ఒకసారి. బోర్డర్ రేడియస్ని పెంచాలంటే పెంచుకోండి. అవ్వట్లేదు సార్, బోర్డర్ రేడియస్. సో ఇక్కడ ఫార్వర్డ్ చేసినప్పుడు బోర్డర్ రేడియస్ చూసారా, పైకి వెళ్ళినప్పుడు బోర్డర్ రేడియస్ తగ్గుతుంది మనకి. సో నార్మల్లో, తర్వాత సిఎస్ఎస్ ఫిల్టర్స్లో మనకి బ్లర్, బ్రైట్నెస్, ఇవన్నీ కూడా ఈ ఆప్షన్స్ అన్నీ మీకు తెలుసు, వీటిని అప్లై చేసుకోండి. తర్వాత సిఎస్ఎస్ ఫిల్టర్స్ని అప్లై చేసుకుని ఒకటి చూద్దాం. అన్నిటికీ బ్రైట్నెస్ పెంచుతాం. ఓకే, తర్వాత ఓవర్ యానిమేషన్ జూమ్ ఇన్నా, జూమ్ అవుటా,
మూవ్ లెఫ్టా, మూవ్ రైటా, మూవ్ అప్పా. సో మూవ్ లెఫ్ట్ పెడుతున్నాను. చూసారా, కొద్దిగా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, యానిమేషన్ డ్యూరేషన్ తగ్గిద్దాం, తొందరగా మూవ్ అయిపోతుంది. అదే యానిమేషన్ డ్యూరేషన్ పెంచుకుంటే అయితే మనకు మెల్లగా మూవ్ అవుతుంది. చూడండి ఇమేజ్. తర్వాత కంటెంట్కి సంబంధించిన కంటెంట్ కలర్ ఎలా ఉండాలి, టైపోగ్రఫీ ఎలా ఉండాలి. కలర్ వచ్చేసి టైటిల్ కలర్ రెడ్ పెట్టుకున్నాం. అప్పుడు మనకి రెడ్ కలర్లో టైటిల్ కనపడుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు యానిమేషన్ డ్యూరేషన్ ఫేడ్ను ఫేడ్ అవుట్ ఈ ఆప్షన్స్ అన్నీ మనకు ఉన్నాయి. ఈ విధంగా మనం గ్యాలరీని యూజ్ చేసుకోవచ్చు.